ఇప్పుడు నా మిత్రుడు యోగిత్ సాయి పదము చెప్పబోతున్నాడు. పదం నిరాశ ఆశ లేకుండా ఉండడం. బీయింగ్ వితౌట్ హోప్. వార్తలు చెప్పబోతున్నాడు. అంతర్జాతీయ వార్తలు. కెనడాలో హిందూ ఆలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్న ప్రధాని మోదీ. జాతీయ వార్తలు. న్యూఢిల్లీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మహావికాస్ ఆగడకి రెబల్స్ సవాలుగా మారారు. Happy morning everyone. I'm Erwin from grade 9 Jasper, here to give a speech on stars. We all know stars will twinkle, and we every day night we'll see the stars and we'll admire about that. You know why the stars will twinkle like that? Anybody knows? We know there's a science behind that, but we should learn from the stars also, because stars are so far away from us. They were really so far, like light years. We cannot say how much far, but we can calculate the distance between us. But even that, the stars are twinkling as much bright as they can. So we have to also how much far we are from our parents or how far we are from our relatives. We have to shine like a star, because we are the one who are going to lead the next generation of our country, and we have to be shine like a star, and we have to make our nation bright. సామాన్య శాస్త్రం గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాడు. అందరికీ శుభోదయం. నేను ఈరోజు బ్రెయిన్ అటాక్ గురించి చెప్పబోతున్నాను. స్ట్రోక్ అనేది రక్త ప్రసారాలకు అవరోధన కలగడం లేదా నరాలు చిట్లించిపోవడం వల్ల సంభవించే వైద్య అత్యవసర పరిస్థితి. అంటే మెదడులోని ఆక్సిజన్ మరియు పోషకాలను తీసుకెళ్లే రక్త నరాలు చిట్లిపోవడం వల్ల రక్త సరఫరాలకు అంతరాయం ఏర్పడడం వల్ల తత్ఫలితంగా మెదడులోని ఒక భాగానికి ఆక్సిజన్ తత్ఫలితంగా మరణానికి దారి తీస్తుంది. నా మిత్రురాలు సిరివెన్నెల గణిత శాస్త్రం గురించి చెప్పబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆధునిక శాస్త్రజ్ఞులంతా ఆర్యభట్టు ఖగోళ శాస్త్రానికి గణిత శాస్త్రానికి చేసిన సేవలు ఎనలేనివని గుర్తించారు. గ్రీకులు ఆయనను ఆర్డివేరియస్ అని, అరబులు అర్జవాస్ అని వ్యవహరించారు. ఒకానొక కాలంలో ఆయన సిద్ధాంతాల గుర్తించి భారతీయ పండితులు విరివిగా చర్చించుకునేవారు. ధన్యవాదాలు. నా పేరు దుర్గాప్రసాద్, 6వ తరగతి నుంచి వచ్చాను. ఇప్పుడు నా మిత్రుడు ఆకాష్ ప్రతిజ్ఞ చెప్పబోతున్నాడు. ప్రతిజ్ఞ. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బౌద్ధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తున్నాను. నా తల్లిదండ్రులని, ఉపాధ్యాయులని, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. జంతువుల పట్ల దయతో ఉంటాను. పర్యావరణం గురించి చెప్పడానికి వస్తుంది. పర్యావరణం అంటే పరిసరాల వాతావరణం. మనుషులు ప్రకృతిని అనేక విధాలుగా నాశనం చేస్తున్నారు. చెట్లను నరికేస్తున్నారు, చెరువులను ఆక్రమించి నివాసం ఏర్పరచుకుంటున్నారు. పరిశ్రమల పేరుతో శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం చేస్తున్నారు. నదుల్లోకి వ్యర్థ పదార్థాలు వదులుతున్నారు. కానీ ఆ విధంగా చేయడం వల్ల ప్రజలే ఇబ్బందులు పడతారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి చెట్లను పెంచాలి, చెరువులను నాశనం చేయకూడదు. ప్రకృతిని కాపాడితేనే భావి తరాలకు భవిష్యత్తు ఉంటుంది. ధన్యవాదాలు. ఇప్పుడు నా మిత్రుడు యోగిత్ సాయి పదము చెప్పబోతున్నాడు. పదం నిరాశ ఆశ లేకుండా ఉండడం. బీయింగ్ వితౌట్ హోప్. వార్తలు చెప్పబోతున్నాడు. అంతర్జాతీయ వార్తలు.
అంతర్జాతీయ వార్తలు. కెనడాలో హిందూ ఆలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్న ప్రధాని మోదీ. జాతీయ వార్తలు. న్యూఢిల్లీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మహావికాస్ ఆఘాడీకి రెబల్స్ సవాలుగా మారారు. Happy ధన్యవాదాలు. morning everyone. I'm Urban Yusuf from grade 9 Jasper, here to give a speech on stars. We all know stars will twinkle, and we every day night we'll see the stars and we'll admire about that. You know why the stars will twinkle like that? Anybody knows? We know there's a science behind that, but we should learn from the stars also, because stars are so far away from us. They were really so far, like light years. We cannot say how much far, but we can calculate the distance between us. But even that, the stars are twinkling as much bright as they can. So we have to also how much far we are from our parents or how far we are from our relatives. We have to shine like a star, because we are the one who are going to lead the next generation of our country, and we have to be shine like a star, and we have to make our nation bright. Thank you. సామాన్య శాస్త్రం గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాడు. అందరికీ శుభోదయం. నేను ఈరోజు బ్రెయిన్ అటాక్ గురించి చెప్పబోతున్నాను. స్ట్రోక్ అనేది రక్త ప్రసారాలకు అవరోధన కలగడం లేదా నరాలు చిట్లించిపోవడం వల్ల సంభవించే వైద్య అత్యవసర పరిస్థితి. అంటే మెదడులోని ఆక్సిజన్ మరియు పోషకాలను తీసుకెళ్లే రక్త నరాలు చిట్లిపోవడం వల్ల రక్త సరఫరాలకు అంతరాయం ఏర్పడడం వల్ల తత్ఫలితంగా మెదడులోని ఒక భాగానికి ఆక్సిజన్ తత్ఫలితంగా మరణానికి దారి తీస్తుంది. నా మిత్రురాలు సిరివెన్నెల గణిత శాస్త్రం గురించి చెప్పబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆధునిక శాస్త్రజ్ఞులంతా ఆర్యభట్టు ఖగోళ శాస్త్రానికి గణిత శాస్త్రానికి చేసిన సేవలు ఎనలేనివని గుర్తించారు. గ్రీకులు ఆయనను ఆర్డివేరియస్ అని, అరబులు అర్జవాస్ అని వ్యవహరించారు. ఒకానొక కాలంలో ఆయన సిద్ధాంతాల గుర్తించి భారతీయ పండితులు విరివిగా చర్చించుకునేవారు. ధన్యవాదములు. మూల్య పర్యావరణం గురించి చెప్పడానికి వస్తుంది. పర్యావరణం అంటే పరిసరాల వాతావరణం. మనుషులు ప్రకృతిని అనేక విధాలుగా నాశనం చేస్తున్నారు. చెట్లను నరికేస్తున్నారు, చెరువులను ఆక్రమించి నివాసం ఏర్పరచుకుంటున్నారు, పరిశ్రమల పేరుతో శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం చేస్తున్నారు, నదుల్లోకి వ్యర్థ పదార్థాలు వదులుతున్నారు. కానీ ఆ విధంగా చేయడం వల్ల ప్రజలే ఇబ్బందులు పడతారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి చెట్లను పెంచాలి, చెరువులను నాశనం చేయకూడదు. ప్రకృతిని కాపాడితేనే భావి తరాలకు భవిష్యత్తు ఉంటుంది. నా పేరు దుర్గాప్రసాద్, 6వ తరగతి నుంచి వచ్చాను. ఇప్పుడు నా మిత్రుడు ఆకాష్ ప్రతిజ్ఞ చెప్పబోతున్నాడు. ప్రతిజ్ఞ. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బౌద్ధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తున్నాను. నా తల్లిదండ్రులని, ఉపాధ్యాయులని, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. జంతువుల పట్ల దయతో ఉంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిధితో కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయాభివృద్ధులే నా ఆనందానికి మూలం. జై హింద్. ఇప్పుడు నా మిత్రుడు ఉమా మహేష్ ఏపీజే అబ్దుల్ కలాం గారు గురించి చెప్పబోతున్నాడు. అందరికీ శుభోదయం. నేను ఈరోజు మీ అందరి ముందర ఒక చిన్న ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చాను. దానికన్నా ముందు మీ అందరికీ ఒక ప్రశ్న. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు? అవును, మనందరికీ తెలిసినది. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈయన పూర్తి పేరు ఔల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. నేను ఈరోజు ఆయన గురించి కాకుండా ఆయన ఎలా మిసైల్ను తయారు చేశాడు అనేది చెప్పబోతున్నాను. ఆయన ప్రతిరోజు సముద్రం ఒడ్డున కూర్చొని పక్షులు ఎలా ఎగురుతున్నాయో చూసేవాడు. అలా చూసి చాలా పరిశోధనలు చేశాడు. అలా చేసి చివరికి ఒక మిసైల్ను కనుగొన్నారు. దానితో ఆయన దేశంలోనే మొట్టమొదటిగా మిసైల్ను కనుగొన్న వారిగా పేరు పొందారు. దానితో ఆయనకు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు వచ్చింది. ఆయన కాలేజీ టైంలో ఎంత కష్టపడి చదువుకున్నారంటే చెప్తాను వినండి. ఆయన చదువుకోవడానికి ఆయన ఇంట్లో విద్యుత్ లేకుండే. దానికోసం ఆయన చదువుకోవడానికి వీధి చివరన ఉన్న స్ట్రీట్ లైట్ కిందకు వెళ్ళి చదువుకునేవాడు. చిన్నప్పుడు ఆయన అంత కష్టపడి చదువుకున్నాడు కాబట్టి ఈరోజు మనందరి ముందర ఒక గొప్ప సైంటిస్ట్గా పేరు పొందారు. దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తులో సుఖంగా జీవించవచ్చు. ఇప్పుడు సుఖంగా జీవిస్తే భవిష్యత్తులో కష్టపడాల్సి ఉంటుంది. ధన్యవాదాలు.